అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము అధియోగాన్ని విశ్లేషణ చేద్దాం. బృహత్తర పరాశర హోరాశాస్త్రంలో ఈ అధియోగానికి సంబంధించిన శ్లోకం ఇది. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, చంద్రుడి నుండి 6, 7, 8 స్థానములందు శుభగ్రహములు ఉన్నచో అది యోగము. ఈ యోగంలో పుట్టిన జాతకుడు గ్రహ బలానుసారం రాజో మంత్రో సేనాధిపతో అవుతాడని ఉన్నది. వాస్తవానికి రాజు కావాలి అంటే రవిచంద్ర క్షేత్రాలు బాగా ఉండి రాజ్యస్థానం బాగుండాలి. ఇక మంత్రి కావాలి అంటే పంచమ స్థానం బాగా ఉండి రవిక్షేత్రమో చంద్రక్షేత్రమో ఏదో ఒక క్షేత్రం అన్నా బాగుంటే వాడు మంత్రి అవుతాడు. ఇక సేనాధిపతి కావాలి అంటే కుజక్షేత్రాలు బాగా ఉండి రవిక్షేత్రమో చంద్రక్షేత్రమో ఏదో ఒక క్షేత్రం బాగుంటే వాడు సేనాధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యోగాన్ని ఈ విధంగా విశ్లేషణ చేయాలి, కానీ ఈ యోగంలో చెప్పినటువంటి సూత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే అది అనుభవంలో జరగదు. ఎందుకంటే రోజుకు 12 లగ్నాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఒక రోజులో జన్మించినటువంటి వాళ్ళు అందరికీ ఈ యోగము వర్తిస్తుందని అనుకొని అందరూ రాజులు, మంత్రులు, సేనాధిపతులు అవుతారని చెబితే అది అనుభవంలో జరగదు. లగ్నాలు మార్పు చెందుట వలన భావాలు అనేటువంటివి మార్పు చెందుతాయి. ఈ విధంగా భావాలు మార్పు చెందుట వలన ఏ గ్రహాలైనా కానీ ఏ భావాలతో అయితే సంబంధం కలిగి ఉంటాయో ఆ భావాలకు సంబంధించిన ఫలితాలనే ఇస్తాయి, కానీ మిగిలిన భావాలకు సంబంధించిన ఫలితాలను ఇవ్వవు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఫలితాలను చెప్పవలసి ఉంటుంది. మనము ఏ యోగాన్నైనా పరిశీలన చేసేటప్పుడు ఆ యోగము ఏ భావాలకు సంబంధించింది, ఏ గ్రహ కారకత్వాలకు సంబంధించిందో ముందుగా విశ్లేషణ చేసి తర్వాత లగ్నానుసారం శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి అనేటువంటిది తెలుసుకొని శుభగ్రహాలు మనకు యోగాన్ని కలిగిస్తాయి, పాపగ్రహాలు మనకు అవయోగాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి చెప్పవలసి ఉంటుంది. కానీ ఊరికే యోగాలలో ఉండేటువంటి సూత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని చెబితే అది అనుభవంలో జరగదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీరు చూసేటువంటి జాతకాలలో ఫలితాలని చెబుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకొక యోగాన్ని తర్వాతి వీడియోలో పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.